హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు వి పాట్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కూరగాయల్లో రాజు, రుచికి రారాజు అయినటువంటి వంకాయ, అదే గుత్తి వంకాయ కూర అండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 100 గ్రాముల పల్లీలను వేసి వేయించండి. ఇందులో 4 యాలుకలు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించి ఇందులోనే 10 గ్రాముల తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 20 గ్రాముల ఎండు కొబ్బరిని తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని దీంతో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను, 1 ఇంచ్ అల్లాన్ని, 5 వెల్లుల్లి రెమ్మలను, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 300 గ్రాముల వంకాయలను తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ తెల్ల వంకాయలను యూజ్ చేస్తున్నానండి. మీకు ఏ వంకాయలు అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లో మంచి ఫైన్గా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేయండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసి చిటపట్లాడనివ్వండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బాగా వేయించండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి బాగా కలపండి. ఇందులో ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఇలా వంకాయలు వేగిన తర్వాత ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని వేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. ఇప్పుడు స్టఫింగ్ చేయగా మిగిలిన మిశ్రమాన్ని కూడా దీనికి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో 500 ml వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఈ స్టేజ్లోనే సాల్ట్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వంకాయలన్నీ పూర్తిగా మగ్గిపోయి ఇందులోని ఆయిల్ పైకి తేలి సపరేట్ అవుతూ ఉండగా ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ.
బాగుంది కదా? తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.